ఎక్కడికి? మాధవ గారు వెళ్ళేదేగా. ఇదే. మరి ఆపుతావేంటి? అడ్డమైన లోపలికి వెళ్తాకి వెళ్ళలేదు. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం అడ్డమైనోడిని కాదు, దేవుణ్ణి. వెళ్ళి అమ్మాయి గారిని పిలువు. ఏంటి నువ్వు దేవుడివా? అమ్మాయి గారిని పిలవాలా? పొద్దునే కలిగాని తాగొచ్చావేంటి? ఏంట్రా అన్నావు? అయ్యా అరే ఆయన ఇక్కడున్నాడేంటి? ఎవరో అదే ఆ బట్టపుర్ర ఆయన సర్వేశ్వరరావు గారు. ఆయన ఇంట్లో ఆయన ఉండకపోతే మరి నువ్వు ఉంటావా? ఆయన నాకు తెలుసు. అయ్యారు అయ్యారు చెప్తుండే కాదు. వదలమంటుంటే ఆగమంటుంటే, వదలమంటుంటే ఆగమంటుంటే. అతను రోజులు విన్నావా? మీరు పైన వెయిట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. రై మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి దేవుడు ఇలా వచ్చావు? ఏమిటి ఇలా వచ్చావని తాపిగా అడుగుతారేంటండి? మీరు చేసిన పని ఏమైనా బాగుందా? దేవుడు ఏమిటి ఆవేశం? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గరిశెట్టి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టించి, గాడిద మీద ఊరేగించి, ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా? ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తాడా? థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్నం వచ్చేసాను. శాంతిని తీసుకొచ్చేసావు? ఏది? ఇక్కడ లేదు. ఎక్కడుంది? మా నాన్న దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఎందుకంటారేంటండి? అసలు ఆయన చేసింది న్యాయమా? మీరే చెప్పండి. దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది? అయ్యో రామా, అసలు విషయం మీకు తెలియదు కదా. ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. అలా హామీగా మిమ్మల్ని పెట్టే గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి. ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గారు బంగారాజు గారు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి, సున్నబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి. దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి. మనం ఇక్కడ ఉన్న విషయం ఆయనకి చెప్పేశావా? చెప్పేశానండి. ఏం లేదు, ఏం లేదు.